ముందు కురికి మరి చాలా కార్యక్రమాలు చేశారు. ఇవాళ వాళ్ళు ఒక్కరు కనబడతలేరు. కోదండరామ్ గారు ఏడమన్నారు, ఆకునూరు మీరులు ఏడ తిరుగుతుండో, ఇంకొక ఆయన వాళ్ళంతగా వాళ్ళ పేర్లు ఎందుకని వాళ్ళంతా ఏడున్నారో ఏడ తిరుగుతున్నారో నిరుద్యోగులు అడుగుతున్నారు. నేను వీడియోలు చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో. వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు అంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రశ్నిస్తలేరా? మీకు ఉద్యోగం రాగానే నిరుద్యోగులను పక్కన పెట్టేస్తారా? భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో మా ప్రభుత్వం ఇచ్చింది. 1,88,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఆల్ సెక్టర్స్ 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో వచ్చింది. అంటే కలుపుకుంటే దగ్గర 26 లక్షల ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కలుపుకొని 10 సంవత్సరాల కాలంలో జరిగింది. సరే, మా అప్పుడు కొన్ని జరుగుండొచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లా ఎవరో కొద్దిమంది చేయడం వల్ల కొన్ని జరుగుండొచ్చు. ఇంకో దగ్గర కొంతమంది కోర్టులకు పోవడం వల్ల కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం అయి ఉండొచ్చు. ఇంకా కొన్ని సంఘటనల వల్ల కొంత భర్తీ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. కానీ మా చిత్తశుద్ధిలో కానీ మా ప్రయత్నంలో కానీ ఏనాడు కూడా లోపం లేకుండే. ఏమైతే చెప్పినామో అది డెలివరీ చేసినాం. ఏమైతే చేస్తామని చెప్పినామో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఆనాడు ఉండి మేము పనిచేసినాం, కష్టపడ్డాం. అయినప్పటికీ కూడా ఆనాడు విషపు పాత్ర, దుర్మార్గపు పాత్ర పోషించి ఆనాడు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం వాళ్ళ సమస్యల్ని కానీ ఆనాడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని కానీ గాలికి వదిలేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ. కాబట్టి ఆ తిరుగుళ్ళు బంద్ చేసి నిరుద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టాలి, వాటన్నిటిని పరిష్కరించాలి. లేకపోయినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు తగులుతుందని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నా. డెఫినెట్గా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇప్పటికే. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఇట్లనే ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ మా వాణిని ఇటు ప్రజాక్షేత్రంలో కానీ అటు అసెంబ్లీ వేదిక కానీ వినిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.